హాయ్ గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. సో కేకేఆర్ తమ మొట్టమొదటి విన్ సాధించింది సెవెంత్ మ్యాచ్లో. సో 6 మ్యాచ్ల నిరీక్షణ తర్వాత ఎట్టకేళ్ళకి వాళ్ళ కల ఫలించింది. అది కూడా చాలా టఫ్ మ్యాచ్. అది లాస్ట్ ఓవర్కి వెళ్ళింది, ఇంకా 2 balls టు రిమైన్. వాళ్ళు ఆ విజయం సాధించారు. యాక్చువల్లీ సాటర్డే 2 మ్యాచ్లు లాస్ట్ ఓవర్కి వెళ్ళి లాస్ట్ ఓవర్ థ్రిల్లర్స్ అని, అండ్ సండే ఫస్ట్ మ్యాచ్ కూడా అలాగే అయింది. నెక్స్ట్ మ్యాచ్ ఏమవుతుందో చూడాలి. మరి ఇంకా లక్నో వర్సెస్ పంజాబ్ కింగ్స్ ఏమవుతుందో. బట్ వెరీ గుడ్ విన్ ఫర్ కేకేఆర్. ముఖ్యంగా వాళ్ళ ప్రధానమైన స్ట్రెంగ్త్, అంటే కొన్ని సంవత్సరాలుగా వాళ్ళకు ఉన్న స్ట్రెంగ్త్ ఏంటంటే ఆ ఇద్దరు స్పిన్ బౌలర్స్ వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ్. వాళ్ళు వేసిన పునాది. తర్వాత బ్యాటింగ్లో మళ్ళీ ఆ వాబుల్ కనిపించింది. అయినా సరే రింకు సింగ్ కూడా ఫామ్లో లేడు. రింకు సింగ్ ఒక అన్బీటన్ 50తో చేజ్ని ఫినిష్ చేయడం. అలాగే అనుకూల్ రాయ్ కూడా ఒక ఆల్రౌండ్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్. అతను బౌలింగ్ చేయలేదు ఈ మ్యాచ్లో, బ్యాటింగ్లో ప్రమాణమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు అతను కూడా. వాళ్ళిద్దరు కలిసి ఒక 76-77 రన్స్ యాడ్ చేశారు. అది వాళ్ళకి మ్యాచ్ గెలిపించి పెట్టింది. సో చాలా హోప్లెస్ పొజిషన్లో కనిపించారు. 80 for 6 ఎంతో ఆ స్టేజ్ నుంచి వాళ్ళు మ్యాచ్ని చివరి దాకా తీసుకెళ్ళి మ్యాచ్కి 85 for 6 అనమాట. సో ఆ పార్ట్నర్షిప్ వాళ్ళని గెలిపించింది. అంతవరకు చాలా హోప్లెస్గా కనిపించారు. స్టార్టింగ్లో టపటపా వికెట్లు పడ్డాయి. బట్ కేకేఆర్కి అది చాలా మొరాల్ బూస్టింగ్. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ అందరూ టాప్ సైడ్స్ ఇన్ ది సీజన్ సోఫా. రాజస్థాన్ రాయల్స్ విషయంలో మనకి క్లియర్ కట్గా అర్థమైన విషయం ఏంటంటే దే ఆర్ టాప్ హెవీ. ఆ ఫస్ట్ 3 సరిగ్గా ఆడకపోతే తర్వాత బ్యాటింగ్లో బోల్డ్ అంత డొల్లతనం ఉంది. వైభవ్ సూర్యవంశీ స్టార్టెడ్ ఆఫ్ వెరీ వెల్ ఎప్పటిలాగే. అయితే తన 200+ స్ట్రైక్ రేట్ ఆడలేదు, 160. అంటే పిచ్ కూడా బౌలర్స్కి, పేసర్స్కి హెల్ప్ ఉంది, అక్కడ స్పిన్నర్స్కి చాలా హెల్ప్ ఉంది. సో ఇది నాట్ ఏ టిపికల్ T20 పిచ్ కాదు, కానీ నచ్చింది నాకు. ఎందుకంటే అది కూడా బ్యాట్కి బాల్కి మధ్య కాంటెస్ట్ అండ్ బౌలర్స్ బౌలింగ్ వెల్, దట్ వాస్ రియలీ గుడ్. సో అతను 160 స్ట్రైక్ రేట్తో 46 చేశాడు. అది అతని లెవెల్లో చాలా తక్కువ. బట్ అంబర్ ఎండ్లో యశస్వి ఆల్సో బ్యాటెడ్ వెల్. సో వాళ్ళు 8.4 ఓవర్స్కు ఎంతో వాళ్ళు 81 రన్స్ చేశారు. ఆ స్టేజ్లో ఏమనిపించింది, 200 క్రాస్ అవుతారనిపించింది. బట్ దే మేనేజ్ ఇట్ 155, మేనేజ్ జస్ట్ 155. ఎందుకంటే ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి అవుట్ చేశాడు వైభవ్ సూర్యవంశీని. వరుణ్ చక్రవర్తి మేజర్ రోల్ ప్లే చేశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవత్తంగా ఇచ్చాడు. 3 వికెట్లు తీశాడు 4 ఓవర్లో, 14 రన్స్ మాత్రమే ఇచ్చాడు. సో వరుణ్ చక్రవర్తి ఇస్ బ్యాక్ విత్ ఎ బ్యాంగ్. లాస్ట్ మ్యాచ్లో అతను 2 వికెట్లు వచ్చినాయి, అంతవరకు వికెట్లే రాలేదు. సో ఎప్పుడైతే ఆ కాన్ఫిడెన్స్ వస్తుందో అతను పని అయిపోయింది. వరల్డ్ కప్లో కూడా అంత బాగా మంచి బౌలింగ్ చేయలేదు, రన్స్ ఇచ్చేస్తున్నాడు. ఇక్కడ కేకేఆర్ తరఫున ఆడుతూ బౌలర్ రన్స్ ఇస్తున్నాడు. అతని పని అయిపోయింది. అతని మిస్టరీని అందరూ ఛేదించేశారు అనుకున్న టైంలో అదంతా ఈజ్ ఆల్ బాయ్స్ డౌన్ టు కాన్ఫిడెన్స్. బౌలింగ్ పాత బౌలింగే. కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వస్తుందో మీరు రిధం వచ్చేస్తారు. లాస్ట్ మ్యాచ్లో 2 వికెట్లు వచ్చేసరికి ఈజ్ డిఫరెంట్ బౌలర్. అందులో పిచ్లో కూడా హెల్ప్ ఉంది, దాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. వెరీ ఇంటెలిజెంట్ బౌలర్. జురల్ని స్టంప్ అవుట్ చేశాడు. తర్వాత ఒక పెద్ద షాట్ కొట్టిన తర్వాత రియాన్ పరాగ్ మరి ఒక అనవసరంగా అతను తొందరపడతాడు. రియాన్ పరాగ్ని క్లీన్ బౌల్డ్ చేశాడు. సో ఆ 3 బ్రేక్ త్రూస్. అలాగే నారాయణ్ ఏమో యశస్విని అవుట్ చేశాడు. సో ఎప్పుడైతే ఆ టాప్ 3 అవుట్ అయిపోయారో, వాళ్ళు కెప్టెన్ అవుట్ అయ్యాడు, వాళ్ళకి ఇంకా హెట్మైర్ అంత మంచి ఫామ్లో లేడు. డొనాన్ ఫెర్రర్ కూడా మంచి పెద్ద హిట్తో స్టార్ట్ చేశాడు, కానీ అతను స్పిన్నర్స్కి చాలా హెల్ప్ ఉంది ఆ పిచ్ మీద, చాలా హెల్ప్ ఉంది. సో స్పిన్నర్స్ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. సో నారాయణ్ కూడా 2 వికెట్లు తీశాడు, అతను కూడా ఎకనామికల్. సో వాళ్ళిద్దరు బౌలింగ్ ఇన్ ట్యాండమ్, వాళ్ళిద్దరు కలిసి బౌలింగ్ చేస్తూ ఎంత బాగా పర్ఫామ్ చేస్తారనేది మరొకసారి మనకు అర్థమైంది. సో దాంతో ఏంటంటే 155 మాత్రమే చేయగలిగారు, కేవలం 150. కార్తిక్ త్యాగి బౌల్డ్ వెల్, పేస్ బౌల్ కూడా హెల్ప్ ఉంది కదా. సో ఇట్ వాజ్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్, బౌలింగ్ పర్ఫార్మెన్స్ బై కేకేఆర్. కానీ వాళ్ళు బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ బాల్కే వికెట్. మూడోసారి ఈ సీజన్లో జోఫ్రా ఆర్చర్ ఫస్ట్ బాల్ ఆఫ్ ది మ్యాచ్ వికెట్ తీయడం. అభిషేక్ని కూడా అవుట్ చేసాడు, మరొకంగా అవుట్ చేశాడు. సో ఫస్ట్ బాల్కే సైఫర్ట్ అవుట్. అండ్ టపటపా వికెట్లు పడ్డాయి. రహానే గాన్. సో వెంటనే వికెట్లు పడడం, వాళ్ళు ఏమాత్రం మళ్ళీ ఆ పరాజయాలు రొంపిలోంచి బయట రారని అనుకున్నాం. కానీ దెన్ దట్ పార్ట్నర్షిప్ హ్యాపెండ్. క్యామరన్ గ్రీన్ లుక్ గుడ్, కానీ అది ఎక్కువసేపు అంటే కౌంటర్ అటాక్ చేశాడు. క్యామరన్ గ్రీన్ కౌంటర్ అటాక్ చేసే ప్రయత్నం చేశాడు, బట్ డిడ్ నాట్ లాస్ట్ లాంగ్.
ఎందుకంటే జోఫ్రా ఆర్చర్ వాజ్ గెటింగ్ ద మూమెంట్ సిమ్ మూమెంట్ ఆఫ్ ద పిచ్, గెటింగ్ లాట్ ఆఫ్ మూమెంట్. నాని బర్గర్ ఆల్సో బౌల్డ్ వెల్. వాళ్ళిద్దరు బౌలింగ్ చేస్తుంటే ఇట్ వాస్ రియలీ గుడ్ ఆ స్టేజ్లో. జడేజా కూడా మంచి బౌలింగ్ చేశాడు. జడేజా ఇంకో క్యాచ్ డ్రాప్ అయింది యాక్చువల్గా. క్యాచ్లు డ్రాప్ అవ్వకుండా ఉంటే గెలిచేవారేమో రాజస్థాన్. ఆ క్యాచ్లు డ్రాప్ అవ్వడం వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. రింకు సింగ్ వాజ్ ది బెనిఫిషియరీ. జడేజా వాజ్ బౌలింగ్ బ్యూటిఫుల్లీ. రింకు సింగ్ వచ్చిన ఫస్ట్లోనే క్యాచ్ డ్రాప్ అయింది. సో అది అతనికి కలిసి వచ్చింది, అతను ఫామ్లోకి రావడానికి వీలైంది. జడేజా టూ వికెట్స్ అది గాట్. బిష్నోయ్కి కూడా ఒక వికెట్ వచ్చింది, బట్ దట్ వాస్ కర్టసీ కీపర్. అద్భుతమైన కీపింగ్ ఫ్రమ్ జురెల్ లెగ్ సైడ్ వెళ్ళిపోతున్న బాల్ వైడ్ డెలివరీ, దాన్ని గ్యాదర్ చేయడంతో పాటు అక్కడి నుంచేసి స్టంప్స్ కేసి కొట్టడం. దట్ వాస్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ స్టంపింగ్స్ వీ హ్యావ్ సీన్. అండ్ జురెల్ ప్రాబ్లీ ది బెస్ట్ కీపర్ ఇన్ ఇండియా సో ఫార్ ఎట్ దిస్ పాయింట్. సో వికెట్లు పడుతూనే ఉన్నాయి, బట్ కేకేఆర్కి బ్యాచ్ డీప్గా తీసుకెళ్ళాడు రింకు సింగ్ తీసుకెళ్ళాడు. 150 స్ట్రైక్ రేట్తో అతను హాఫ్ సెంచరీ చేసి టీంని గెలిపించాడు. లాస్ట్ ఓవర్ బ్రిజేష్ శర్మకి ఇచ్చారు. మరి ఏం చేస్తారు ఇంకా వాళ్ళకి? ఈ లాస్ట్ ఓవర్ క్యాల్కులేషన్ అన్ని టీమ్స్ తప్పుతున్నాయి. లాస్ట్ ఓవర్కి మీరు మెయిన్ బౌలర్ని పెట్టుకోవాలి, లేకపోతే కొంచెం ప్రాబ్లంలు పడతారనేది అర్థమవుతుంది. బ్రిజేష్ శర్మ అనే ఓవర్లు బ్రిజేష్ శర్మ బౌల్డ్ వెల్ ఇన్ ద ప్రీవియస్ మ్యాచెస్. మరి ఎందుకో ఫాస్ట్ బౌలర్స్కి వెళ్ళిపోయిన పిచ్ మీద బ్రిజేష్ శర్మకి ముందు బౌలింగ్ ఇవ్వలేదు. కొత్త స్పిన్నర్ ఒక యశ్రాజ్, అతనికి ఇచ్చారు. ఒక వికెట్ కూడా వచ్చింది. టాల్ 6 feet 5 inches ఉన్నాడు అతను. కొంచెం ముందులో కొన్ని రన్స్ ఇచ్చాడు. దాని బదులు బ్రిజేష్కి ఇచ్చింటే పట్టు బిగించి ఉండేవాడు. ఏదో కొంచెం రియాన్ పరాగ్ క్యాప్టెన్సీ కూడా కొంచెం డౌట్ఫుల్గా ఉంది. బట్ లాస్ట్ ఓవర్లో రింకు వాజ్ వెరీ గుడ్. రింకు బ్రిటిష్ బౌలింగ్లో 3 బౌండరీలు కొట్టేసి మ్యాచ్ గెలిపించేసాడు. సో మొదటి 2 4 కొట్టాడు, తర్వాత 6 కొట్టి మ్యాచ్ ఫినిష్ చేశాడు. సో రింకు సింగ్ ఫినిషింగ్ ఎబిలిటీ మరొకసారి ప్రూవ్ అయింది. అతను ఫామ్లోకి రావడం, అలాగే వరుణ్ చక్రవర్తి ఫామ్లోకి రావడం, వీళ్ళు ఇండియా ప్లేయర్స్ కదా వీళ్ళు. మనం వీ షుడ్ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఓవరాల్గా ఒక గొప్ప విక్టరీ కేకేఆర్కి. చాలా వాళ్ళకి ఇంకా దే ఆర్ స్టిల్ ఇన్ కంటెన్షన్ అని ఒక ఫీలింగ్ ఉంటుంది. అందులో హోమ్ కండిషన్స్తో రావడం చాలా హ్యాపీగా వాళ్ళు ఉండే అవకాశం ఉంది. బట్ ఇంకా వాళ్ళ లోపాలు అలాగే కంటిన్యూ అవుతున్నాయి. రఘువంశీ ఫెయిల్డ్. సో వాళ్ళకి బ్యాటింగ్లో ఇప్పటికీ సమస్యలు. కెప్టెన్ కూడా ఫెయిల్ అవుతున్నాడు రెగ్యులర్గా. అతని డెసిషన్స్ కూడా కొన్ని అంత కరెక్ట్ కాదేమో అని అనిపిస్తున్నాయి. వాళ్ళు బ్యాటింగ్ లైనప్లో వాళ్ళు మార్పులు ఏంటో అని అర్థం కావు. బట్ స్టిల్ ఈ విక్టరీ వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. చాలా అంటే చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. మరేపు రాజస్థాన్ 4 మ్యాచ్లు గెలిచారు, తర్వాత 2 మ్యాచ్లు ఓడిపోయారు. గతంలో కూడా మనం అనేక సార్లు చూసిన ఏంటంటే స్టార్టింగ్ బాగా చేస్తారు, తర్వాత దే ఫిజిల్ అవుట్. ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలి. ఆ మిడిల్ ఆర్డర్లో వాళ్ళకి ఆ స్ట్రెంగ్త్ రావాలి. బౌలింగ్ బాగుంది. జడేజా ఎప్పుడైతే వచ్చి జడేజా ఆల్సో స్టార్టెడ్ పికింగ్ వికెట్స్. సో దాంతో వాళ్ళకి ఆ బౌలింగ్లో ప్రాబ్లం లేనట్టుగా ఉంది. ఎటు వచ్చి వాళ్ళకంతా ప్రాబ్లం అంతా ఆ మిడిల్ ఆర్డర్ టాప్ 3 మీద డిపెండ్ అవ్వడం, టాప్ హెవీగా ఉండడం ఒకటే వాళ్ళకి సమస్యగా మనకు అనిపిస్తుంది.